నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది సికింద్రాబాద్ చిలకలోడ. యూనిట్ గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది. మీరు ఏమైనా విషయాలు ఉంటే ఫోన్ చేయొచ్చు, మాకు కన్సల్ట్ అయ్యొచ్చు. ఇది డయాబెటిక్ అంటే ఏంది? డయాబెటిక్ షుగర్ ఏదైనా వస్తుంది. షుగర్ మీ ఫాదర్కు ఉండే, గ్రాండ్ ఫాదర్కు ఉండే, మీ తాతకు ఉండేనా షుగర్? మీ తాత అలవాట్లు ఏముండే, మీ మమ్మీ అలవాట్లు ఏముండే, మీ ఇంట్లో ఏం తింటుండే? ఇది ఒక సూసర్ అండి. ఇది మీకు డైలీ మీరు ఏం చేస్తారు, ఏం తింటారు, టిఫిన్ ఏం చేస్తారు, ఎట్లా లేస్తారు, ఎట్లా పడుకుంటారు, ఇవన్నీ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది దానికి. ఆ లెక్క ప్రకారంగా మీరు డయాబెటిక్ ఎందుకు అయినారు? మీకు ఆల్కహాల్ చాలా మీరు ఎక్కువ తీసుకుంటున్నా, ఎక్కువ మాత్రకి ఎక్కువ ఆల్కహాలా, డిప్రెషనా, ఎంజైటీయా, వచ్చేసి మీకు గ్యాస్ ట్రబుల్ ఉండేనా, ఏమైనా అసిడిటీ ప్రాబ్లం ఉండేనా, మీకు మూత్రపిండాలలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా మీకు? ఏమన్నా నేను సడన్లీ మీకు డయాబెటిక్ డిక్లేర్ అయిందా? గుడ్ న్యూస్ వచ్చిందా మీకు? డాక్టర్ ఏదో జ్వరం వచ్చింది, ఏదో ప్రాబ్లం అయింది, అసిడిటీ చాలా ప్రాబ్లం ఉన్నది, అందువల్ల ఈ టెస్ట్ చేయించుకోండి సార్, బీపీది వచ్చేసి డయాబెటిక్ది ఎక్కువ ఏదో ఇట్లనే అవుతుందండి. అప్పుడు వచ్చేసినాక సార్ మీకు 300 దాటిందండి, ఏం చేస్తారండి మీరు? మీకు ఒకటేసారి ఇంత షుగర్ పెరిగింది, ఇక్కడ ఉన్నారు మీరు, ఏం చేస్తున్నారు? ఇదే మాటలు ఉంటాయండి డాక్టర్ దగ్గర. అప్పుడు షాక్ అయిపోతారు మీరు ఒకటేసారి. సార్ షుగర్ వచ్చిందా నాకు? అరే ఇట్లా చేద్దాం సార్. ఏం లేదండి, సింపుల్. ఒక చిన్న మాత్రలు ఉంటాయి, చిన్న గోళీలు ఉంటాయి. మీకు పొద్దున లేస్తేనే ఇది మింగాలండి, ఒక గోళీ మింగాల. ఎక్కువ అయిపోతే 400 దాటింది సార్, రెడీ అయిపోండి సార్, ఇన్సులిన్ తీసుకోవాలా మీరు, సూదులు తీసుకోవాలా సార్, డోసు తీసుకోవాలా, డైలీ తీసుకోవాలండి. దాని ఎంబడ మీకు తొలగిస్తారు గోళీ. కొంచెంమందికి 3 times 2 times ఫస్ట్ అవర్ లేస్తేనే ఒక గోళీ మింగాల. దానివల్ల చిన్న చిన్న పిల్లలకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినా మీకు, మీ అలవాటు వల్ల మీరు స్విచ్ మీరు మీ చేతిలో ఉంటుందండి. కరెంటు ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలా, ఎప్పుడు ఆన్ చేసుకోవాలా? మీరు పడుకున్నాక లైట్ ఆఫ్ చేసుకుంటారా, వెలిగించుకుంటారా బల్బ్? చెప్పండి. వెలిగించుకోండి, బల్బ్ వెలిగించుకొని మీరు నిద్రపోండి. నిద్ర వస్తుందా అండి మీకు? నిద్ర పడుతుందా మీకు? సీక్రెట్ అయితే నిద్ర పడుతుంది. స్విచ్ ఆన్ ఉంటే కాదు, స్విచ్ మనం ఇట్లా ఆఫ్ చేసుకోవాలా. మీరు డైలీ రొటీన్ మీరు తినే వస్తువులు మీరు వారం మలిపి తీసుకోవాలన్నా, లేక కంటిన్యూ అదేనా? మీరు తాత తినేట అవే వస్తువులు తింటారా మీరు? అవే పప్పులు, అవే కూరగాయలు, అదేనా? అదే టమాటా చారు, అవే డైలీ తింటారా మీరు? ఇట్లా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారా లేదా? చేంజ్ చేయాలండి. చేంజ్ ఎట్లా చేయాలా? మీరు లైఫ్ స్టైల్ ఎప్పుడైనా కానీ ఇవి కొన్ని బీపీ మేము నమ్మమండి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ రోగాలు కావు. రోగాలు మనం ఈ రోగాలను ఎట్లా పంపించాలా, ఏముంటుంది దానికి, ఏ మెడిసిన్ వాడాలా, అన్నీ కొన్ని మెడిసిన్స్ చూపెడతా. దేవుడు ఇచ్చిన మా గొప్ప మూలికలు అండి ఇవి. మూలికలు మనకు దానికి దోకా ఉండదు. ఇప్పుడు యాంటీబయాటిక్ గోళీలు వేసుకుంటారు, మేము మాత్ర వేసుకుంటారు, దానికి ఏమవుతుంది? మన సెల్సెస్ మన రక్తంలో అవి గుడ్ బ్యాడ్ ఉంటాయి. అది ఏం చేస్తుంది గోళీకి తెలియదు. ఈ గుడ్డు సెల్సెస్, మంచి సెల్సెస్ రక్తంలో అవి ఇట్లా పాడవుతాయి. మంచిని కొట్టేస్తుంది, చెడుని కొట్టేస్తుంది. ఒక సింపుల్ చెప్పేస్తా మీకు. దన్మని బొక్క ఫ్రాక్చర్ అయింది, కాలు ఇరిగింది, ఏమైనా కట్ అయింది, దెబ్బ తాకింది. కొంచెం మంది ఇట్లా ఉంటుంది, దెబ్బ తాకితే ఏమన్నా ఇట్లా చేస్తే మీకు తోలు అంటుకోపోతుంది. బొక్క 3 daysలో జాయింట్ అయిపోతుంది బోన్. అదే మన దాంట్లో ఉన్నది. అవి గుడ్ సెల్సెస్. దానికి గుడ్ సెల్సెస్ ఏం చేస్తాయి? ఎమ్మన్నే పని మీద పడతాయి. అవి ఎమ్మన్నే టకాటక్ పనిచేసి ఎమ్మన్నే రిపేరింగ్ చేస్తుంది. అదే దేవుడు పుట్టించింది మనకు. ఏదైనా అది చేసుకుంటే సాధిస్తాం మనం. దానివల్ల ఏమవుతుంది? దానిమని ఆడ పోయి మనం న్యూస్ తీసుకున్నాం, సార్ ఈ గోళీ వేసుకోవాలి సార్, లేకుంటే మేము చాలా డేంజర్ పర్సన్. రెడ్ జోన్లో అయిపోయింది మీ మొత్తం జీవితం. మొత్తం చూసి తినాలా, ఈ గోళీలు మింగాలా, డైట్ చేసుకోవాలా, సపోజ్ గోళీలు మింగాలా. దానివల్ల చాలా జీవితం ఒక నాశనం అయిపోతుంది. ఇది మొత్తం సైన్స్ అయిపోయింది మొత్తం. దానికి ఏమవుతుంది?
మింగి మీరు ఏమవుతుంది సడన్లీ లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, ఏమైనా డయాలసిస్ మీద ఉన్నాం సార్. మీరు జర్రా అనుకోలే, మనం పొరపాటు ఏం చేస్తున్నాం, ఆ గోళీ చిన్న, అరే భయ్ చోటా గోళీ, చోట చిన్న గోళీ సార్, ఏమవుతుంది ఇది తీసుకుంటే. ఇప్పుడు సంతానం చాలామందికి లేదు, పిల్లలు అయితే లేరు, పిల్లల ప్రాబ్లం లేదు, లేడీస్ కానీ పీసీడీ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ ఎన్నో ప్రాబ్లమ్స్. హెయిర్ ఫాల్ అనుకోమా, ఆ చిన్న మాత్ర పనిచేస్తుందా, మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, సూది తీసుకుంటున్నాం, సడన్లీ మన ఓరు అనుకో కళలో అనుకోరా అండి, ఎవరు మా కిడ్నీ ఫెయిల్ అవుతుందా ఓరు చెప్తారు, డాక్టర్ రాస్తాడా ఈ గోళ్ళు వేసుకుంటే నీకు ఓ 10 years తర్వాత నీ కిడ్నీ ఫెయిల్ అవుతాయి, ఓ 15 years నీ హార్ట్ ఫెయిల్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది బాడీలో, చెప్తారా ఓరు చెప్పరు. అదనుల్లా ఇవన్నీ జీవితం మనం నాశనం చేసుకోవద్దు. ఒక చిన్న మంచి చిట్కా ఇది పాటియండి. కొద్దిగా వాటర్ తీసుకోవాలి, ఓవర్ నైట్లో తీసుకోవాలండి. 1 cup వాటర్ తీసుకొని, ఇది కలోంజీ సీడ్స్, ఇంగ్లా ఈ రోగ్ కలోంజీ సీడ్స్, బ్లాక్ సీడ్స్, ఈ బ్లాక్ సీడ్స్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంగ్లా ఏ రోగం పట్టనీయదు ఇది కలోంజీ సీడ్స్. ఇంగ్లా మనం ఓవర్ నైట్ వేసేయాలా. ఇది మెంతుల గింజలు, మెంతుల గింజలు, ఇది కాల్షియం పుట్టిస్తుంది, షుగర్ని పెయిన్ కిల్లర్స్ మీద మంచిగా పనిచేస్తుంది, డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, జుగురు పుట్టిస్తుంది, మొగతనం మంచిగా చేస్తుంది, ఫేస్ మీద మీకు గ్లో పెడుతుంది, ఫేస్కి మంచిగా కళాకళ అవుతుంది, ఫేస్కి ఎక్కువ స్పిన్ తీసుకోవాలా. ఇది ఈ షేడ్ ఉంటాయి పర్నీపుల్ 7 తీసుకోవాలండి, 7 మళ్ళీ లెక్క పెట్టి 7 గింజలు తీసుకోవాలా. ఇవి 4, 5, 6, 7, ఈ 7, 8 మీకు 500 అబోవ్ ఉన్నది ఆ షుగర్, 8, 9 తీసుకోండి. నార్మల్ ఉంటుందండి, బార్డర్ లెవెల్ దాటిన్ చాలా కామన్ చెప్పేస్తారు అందరు, సార్ మాకు బార్డర్ లెవెల్ ఉన్నది 180, 160, 100, 200 లోపల ఉంటుందండి, 210 అన్నీ చేస్తానండి. చాలా పొరపాటు. ఇవి తీసుకోనండి, 7 తీసుకోండి, 200 అబోవ్ ఉన్నవి 7 తీసుకోండి, 300 డాట్స్ 8, 9, 10 తీసుకోవచ్చు. మంచిగా లావుగున్నారు మీరు, పర్సనాలిటీ ఎక్కువ ఉన్నది మీది అయితే 12 తీసుకోవాలా, 12 తీసుకోవాలి. మంచిగా పర్సనాలిటీ ఉంటే తీసుకొని ఓవర్ నైట్ పెట్టేసి ఇది కాలి ఓడబోసుకొని పొద్దున లేచి ఆ గోళీ గుడ్ బై చెప్పాలా, గోళీ జరిపేయాలా, జరిపేసి ఇదే గోళీ మీకు ఇదే మాత్ర. ఇది ఏమేమి చేస్తుంది, ఇది పెయిన్ కిరాయిస్ని, మీరు ఇన్సూరెన్స్ లెవెల్ తగ్గిపోయింది, ఇన్సూరెన్స్ పుడతలేదు అదానికి పెయిన్ కిరాయిస్లా గ్లూకోజ్ మాత్ర ఎక్కువైపోతుంది. గ్లూకోజ్ మాత్ర ఎక్కువైపోతే ఏమవుతుంది, గ్లూకోజ్ ఎక్కువైపోతే బాడీలో తీపి మొత్తం వచ్చేస్తుంది, షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, గ్లూకోజ్ ఎక్కువైపోతుంది. అది ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఇదే ఇన్సూరెన్స్ని పుట్టి అనేకే పనిచేస్తుంది, ఒత్తిడి పెడుతుంది ఈ మెడిసిన్. అప్పుడు అయిపోయినాక ఒత్తిడి పెట్టినాక ఆటోమేటిక్ మీకు రక్తం సరఫరా అవుతుంది, రక్తం క్యూరిఫై అవుతుంది. క్యూరిఫై అయిపోయిన బాడీలో మొత్తం తిరిగి హార్ట్ని, లివర్ని, కిడ్నీని, మీకు ఒళ్ళులా మా జాయింట్లలో 206 జాయింట్లు ఉన్నాయి, 206 జాయింట్లలో కాల్షియం కావాల్సింది. కాల్షియం వచ్చేసినాక సెక్స్వెల్లా మంచిగా చాలామంది షుగర్ వచ్చిన వాళ్ళు సెక్స్వెల్లా పనిచేయరు. సార్ మాకు షుగర్ ఉన్నది, మేమేం లేదండి, సెక్స్లా మేము అంతలేదు, వారంలో 2 వారాల్లో, నెలలో, సంవత్సరం 2-3 సార్లు పోతే చాలా గొప్ప. ఇప్పుడు నాకు షుగర్ ఉన్నదండి, మంచిగా చెప్తారా, ఇట్లా చెప్తారంటే మంచిగా ఒక ఫీలింగ్లా వచ్చేస్తుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, బానిసీలు అయిపోతారు. తెలుసు వాళ్ళకు ఇక షుగర్ గోళీ వేసుకుంటే బతకాలగా, బతకనికే వాళ్ళు గోళీ వేసుకుంటారు. తర్వాత వాళ్ళకు కొన్ని ఏళ్ళ లోపలనే చాలామంది ఇక లోకమెట్స్కి పోతారు. చాలా బాధాకరమైన విషయం ఇది అంటే. ఇంకోసారి చెప్తున్నా మీకు, ఈ 3 ఐటమ్స్ కలోంజీ, మేతి, ఈ పన్నీఫుల్, ఈ 3 ఐటమ్స్ మీరు ఓవర్ నైట్ పెట్టేసి
నైట్లో 7 o'clock మీరు వాటర్లో ఉంచేసి పొద్దున లేస్తేనే 7:30, 8 o'clock, 6 o'clock ఏ టైం అయినా ఎంత మబ్బులా లేచినా పర్వాలేదు, కొద్దిగా ఇంకా ముంగటైనా పర్వాలేదు. లేచినాక ఇది చన్నీతోని ఓడబోసుకొని మీరు తాగేసేయాల డైలీ. ఆవిడ ఎక్కువ ఉంటే 2 times తాగండి. 2 times మాత్రలు వేసుకుంటే 2 times, 1 time మాత్రలు వేసుకుంటే 1 time. ఆ హిసాబ్తోనే తీసుకోండి. ఇన్సులిన్స్ తీసుకుంటే 3 times తీసుకోండి. మీ బాడీలో అది గోళీ వేసుకోవాలా సార్, సూది తీసుకోవాలా సార్, మనం 3 times సూది తీసుకోవాలా, గోళీలు వేసుకోవాలా, అయితే మీరు 3 times తీసుకోవచ్చు. 3 times మధ్యాహ్నం తినకముందుకు, నైట్ పడుకోముందుకు, తినకముందుకు, వచ్చేసి మార్నింగ్ డే తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. నేను ఆశిస్తున్నా మీ దీవెనలో మా ఎమ్మటాయి వీడియోని చాలా మందికి పంపించండి. ఈ మొత్తం ఇది హైదరాబాద్ సమస్య కాదు, ఇది మొత్తం మన రాష్ట్రం సమస్య. అది మన ఇండియాలో మొత్తం ఇవే ఉన్నాయి. బయట లేదండి, బయట రాష్ట్రాలు లేవు మొత్తం. చూసుకోండి మీరు, అమెరికాలో కానీ సౌత్ ఆఫ్రికాలో లేదు ఈ బీమారి. ఇది ఏడలేదు. మీరు సౌత్ ఆఫ్రికా ఎట్లా ఉంటుంది, నల్లగా ఉంటారు వాళ్ళు అందరు, అక్కడ లేదు ఇది బీమారి. ఏమంటే వాళ్ళకు ఇవన్నీ తెలియదు, బీపీ, షుగర్, థైరాయిడ్ అవన్నీ అన్నీ దంచి వస్తువు అన్నీ ఉంటుంది వాళ్ళకు. కానీ మనం మంచిగా పాటించండి, ఇది అందరికీ చేరియండి వీడియో. నమస్తే. దాని గురించి ఇంకా విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ వేసుకోండి, 9849461232. హకీమ్ అబ్దుల్ జబ్బార్. సెలవు తీసుకుంటాను.